వామ్మో! ఏంది అసలకి ఎంత టేస్టీగా ఉంది. మామూలుగా ఇచ్చి పడేసింది అంతే టేస్ట్. చికెన్ కర్రీ కూడా చాలు. ఈరోజు మళ్ళీ 200 మంది క్యాటరింగ్ ఉండేసరికి ఈరోజు వెరైటీస్ ఏంటంటే బిర్యానీ రైస్, చికెన్ కర్రీ, కలియా, గోంగూర, పెరుగు చట్నీ. అయితే ఇక కలియాతో స్టార్ట్ చేసాము. చాలా సింపుల్గా అయిపోయింది. ఆ తర్వాత గోంగూర కూడా ఎక్కిచ్చేసాము. గోంగూర కూడా సూపర్ వచ్చింది. ఆ తర్వాత బిర్యానీ రైస్, చికెన్ కర్రీ ఎక్కించాం. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసాము. అంటే ఒక పొయ్యే ఉంది, రైస్ వేయటం దాని మీద అవ్వదని చికెన్ కర్రీ దాని మీద చేసాము. ఆనియన్స్ గవగవ నేను కట్ చేస్తుంటే పక్కన బొడ్డోడు పచ్చిమిరకాయలు చేస్తున్నాడు. ఇక అట్లాగా ఎక్కువ మంది లేం కదా, అందుకని కొంచెం పెదలకాడే స్టార్ట్ చేసాము ఈరోజు. సాయంత్రం అయితే 2:00కల్లా స్టార్ట్ చేసాము, కటింగ్లు అవి చేసుకున్నాము. ఇంకా అలా ప్రాసెస్లన్నీ మొదలు పెట్టేసాం అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చికెన్ కర్రీ, భోజనాల్లో చికెన్ కర్రీ, అలాగే కలియా, కట్ట ఇవి ఎలా చేస్తారు, లేకపోతే బిర్యానీ రైస్ ఎలా చేస్తారు అని నన్ను అడిగితే సపరేట్ వీడియోస్ పెడతాను మీకు, ఎలా ప్రాసెస్ చేయాలనేది. అంటే ఇంట్లో చేసుకునే టేస్ట్కి భోజనాల టేస్ట్కి తేడా ఉండిద్దని అంటారు. చాలామంది విన్నాను అలా అంటాం. అందుకనే మీకు పలాంది కావాలంటే నాకు కామెంట్ చేశారనుకోండి, నేను చేస్తాను. ఎందుకంటే మా హోటల్స్లో అలవాటు క్యాటరింగ్స్ చేస్తాం కాబట్టి భోజనాల్లో ఎలా అయితే చేస్తారో అలాగా మీకు ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది. అయితే గ్యాస్ పొయ్యి మీద వేసాం కానీ బిర్యానీ దమ్ము మాత్రం బొగ్గులతో వేసాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ, కలియా ఇవి వండాం కదా, ఆ బొగ్గులు ఉండేసరికి ఆ బొగ్గులు వేసి దమ్ పెట్టాము. రైస్ అయితే పొడి పొడిలాడుతా రేంజ్లో వచ్చింది. అసలు నా మీద నేను వేస్తే రైస్ ఇంత బాగా వచ్చిందా అనుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బాగా కుదిరినాయి ఈరోజు భోజనాలు. ఏదైనా తక్కువ కంటే ఎక్కువ మోతాదులో చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలా. అట్లాగే హడావుడిగా చేసిన భోజనాలు కూడా భలే టేస్ట్గా ఉంటాయి. వంటలు కూడా చాలాసార్లు అనుకొని ఉంటారు, ప్రాసెస్గా కరెక్ట్గా పెట్టుకొని అట్లకంటే హడావుడిగా చేసేస్తాం, అవి బాగా వస్తాయి. అంటే ఇది హడావుడిగా చేయలేదు, అయితే మామూలుగా చెప్తున్నాను. నాకైతే వంటలు అయితే చాలా నచ్చినాయి. వాళ్ళు కూడా పంపించాము. వాళ్ళు 200 మందికి అని చెప్తే 250 మందికి వచ్చిందండి భోజనాలు. అంటే మన చెయ్యి పెద్దదిలే కొంచెం, అందుకని చూసి చూడనట్టు వదిలేస్తాము. అట్లా వచ్చిందంట. వాళ్ళైతే టేస్ట్ చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది అని చెప్పారు. అంతకంటే ఇంకేం కావాలి. అలాగా తిన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు అలాగా నిజంగా చెప్తే కొంతమంది ఉంటారు, అంటే డబ్బులు తగ్గించడానికి బాగున్నా కూడా బాగలేదని చెప్పటం. ఇప్పుడు సపోజ్ 20,000 అయిందనుకోండి, 18,000 ఇస్తారు. ఇచ్చి ఏంటంటే అవి బాగాలేదు, ఈ బాగాలేదు, ఏంది ఆయన పంపించింది ఇదని అట్లా డబ్బులు తగ్గించేయడానికి. కానీ వాళ్ళు నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పారు. చూడండి మీరే వీడియోలో రైస్ ఎలా వచ్చిందో. అట్లాగా ఉన్నది ఉన్నట్టు చాలా బాగుందని చెప్పారు. చక్కగా అడిగినంత అమౌంట్ ఇచ్చేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆఖరిలో ఏం చేశానంటే వాళ్ళందరికీ తోడు పంపించేసిన తర్వాత, ఇదివరకు మన అమ్మమ్మ వాళ్ళు రోట్లో పచ్చడి నూరి అన్నం వేసి కలుపుతారు కదా, అలాగా పంపించిన తర్వాత అడుగుని గ్రేవీ ఉండిపోయిందని అందులో రైస్ వేసి కలిపేసి మా బొడ్డోడికి నేను పెట్టుకొని తిన్నాము. కానీ అలాగా చేసిన టేస్టే భలే ఉంటుంది, బాగుంది. అలా గిన్నెలో కలుపుకొని తింటుంటే మా చిన్నప్పుడు మాకు ఎట్టయితే కలిపి రోట్లో పచ్చడి నూరి అన్నం వేసి కలిపేసి పెట్టేవాళ్ళు అనమాట. మీకు అలాగా మీ ఇంట్లో కూడా అలాగే జరిగి ఉంటే, మీకు అలాంటి జ్ఞాపకాలు ఉంటే కామెంట్ చేయండి. అంటే గుర్తొచ్చుంటే. మాకైతే అవి బాగా గుర్తు అనమాట, రోట్లో నూరేవాళ్ళు కదా. ఇదిగో మీకు కూడా ఒక ముద్ద పెడుతున్నాను, తినండి. తినండి. ఇక అది అలా అయితే ఇక మొత్తం ఎక్కిచ్చేసి పంపించేసాము. చెప్పానుగా, మీకు కూడా ఏమన్నా క్యాటరింగ్స్ కావాలన్నా చూసి తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్లో క్వాంటిటీ మంచిగా వచ్చిద్ది, టేస్ట్ సూపర్గా ఉండిద్ది. చెప్పండి. తెనాల్లో ఉండేవాళ్ళు ఏఎస్ఎన్ కాలేజ్ దగ్గర హోస్కోట్ 4AM బిర్యానీ, ఇంకో పేరు హైదరాబాదీ బిర్యానీ మనే, ఒకేదానికి 2 పేర్లు ఉంటాయి. ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చిట్టి ముత్యాలు అట్లాగే హైదరాబాద్ దమ్ 2 దొరుకుతాయి, సూపర్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. క్యాటరింగ్లు కూడా బాగా చేస్తాం. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి.